చిత్తూరు జిల్లా రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఒకవైపు టెంపుల్ సిటీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతుంటే మరోవైపు గ్రౌండ్లో విజిలెన్స్ ఎంట్రీతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లు ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పించిన వైసీపీకి ఇప్పుడు సొంత ఫ్యామిలీ భూములు వివాదం పెద్ద తలనొప్పిగా మారిందట. అసలు తిరుపతిలో తెర వెనుక జరుగుతున్న అసలు కథ ఏంటి? కూటమి నేతలు ఎందుకు సైలెంట్ అవుతున్నారు? లెట్స్ వాచ్ దిస్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. తిరుపతి పాలిటిక్స్లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ ప్రస్తుతం తిరుచానూరు, మంగళం పరిసర ప్రాంతాల్లో జరిగిన పరిణామాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్గా మారాయి. గతంలో తిరుపతి వైసీపీ రాజకీయాలను శాసించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన భూముల వ్యవహారం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నెక్స్ట్ లెవెల్ చర్చకు దారితీసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగటం, సుమారు కోట్ల విలువైన ప్రభుత్వం ఇనాం భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ ప్రహారీ గోడలను కూల్చివేయటం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. టీటీడీలో చిన్న ఇష్యూ జరిగినా, ప్రభుత్వ నిర్ణయాల్లో ఏమాత్రం తేడా వచ్చినా క్షణాల వ్యవధిలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ బండారం బయటపెడతామంటూ భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వారు చేస్తున్న పోరాటాలు కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారుతున్న మాట కూడా వాస్తవమే. ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాన్ని కూడా ప్రధాన రాజకీయ అంశంగా మార్చి స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసి కూటమి నేతలను ఇరకాటంలోకి నెట్టింది. కానీ సరిగ్గా ఇదే టైంలో భూమన కుటుంబానికి సంబంధించిన భూముల వివాదం తెరపైకి రావటం, దీనిపై అధికార టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించడంతో వైసీపీ డిఫెన్స్లో పడుతుందని అంతా అనుకున్నారు. కానీ రివర్స్లో ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తోన్న కుట్రలను ప్రశ్నించినందుకే తమ ఆస్తులను టార్గెట్ చేస్తున్నారంటూ భూమన కుటుంబం లీగల్ బ్యాటిల్కు సిద్ధమవటం తిరుపతి రాజకీయాలను మరింత వేడెక్కించింది. ఈ రాజకీయ వేడిలోనే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. భూమన రాజకీయ జీవితం కబ్జాలతోనే ప్రారంభమైందని, పద్మావతిపురంలోని నివాసాలతో పాటు తిరుచానూరులో ప్రభుత్వ ఈనాం భూములు, మంగళంలోని మందబయలు భూములను కూడా అక్రమంగా ఆక్రమించుకున్నారని జేబీ శ్రీనివాస్ ఆరోపించారు. అంతేకాకుండా మందబయలు భూమిని దళితుడి పేరు మీద ఆక్రమించారని, సుమారు 150 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా చేశారని విమర్శించారు. 2024 ఎన్నికల అఫిడవిట్లో కేవలం 15 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్టు చూపించి తిరుచానూరు, మంగళంలోని భూముల వివరాలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలోనూ భూమునకు చట్టపరమైన చర్యలు తప్పవని, ఇప్పటికైనా ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయటం మానుకోవాలని జేబీ శ్రీనివాస్ హెచ్చరించారు. అధికార టీడీపీలో పలువురు సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ భూమన ఆరోపణలకు జేబీ శ్రీనివాస్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు తిరుపతి టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చర్చ జరుగుతోందట. పార్టీ తరపున దూకుడుగా స్పందిస్తూ ప్రతిపక్ష విమర్శలకు ధీటుగా బదులివ్వడంతో స్థానిక క్యాడర్లోనూ జేబీ శ్రీనివాస్పై మరింత విశ్వాసం పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2 ఏళ్లుగా తిరుపతి లాంటి నగరంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్ మోడ్లో ఉండేదని, జేబీ శ్రీనివాస్ రూపంలో ఒక్క బాహుబలి ప్రత్యక్షం అవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరోపక్క భూ ఆక్రమణలకు పాల్పడ్డ భూమన కరుణాకర్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు. మొత్తానికి తిరుపతి రాజకీయం చూస్తుంటే ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. అయితే కేవలం అధికారుల చర్యలకే పరిమితం కాకుండా భూమన కుటుంబం గడిచిన 5 ఏళ్లలో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాలు, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై కూటమి నాయకత్వం మరింత పక్కాగా గ్రౌండ్ వర్క్ చేయాలని అధికార టీడీపీ క్యాడర్ కోరుతోందట. రాబోయే రోజుల్లో ఈ భూ పోరు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.